Hello all, this is from Manadikur channel. So today class lo entante we are going to find the maximum number and minimum element in the given array. ఒక array లోపల maximum element ఎలా find out చేయాలి and minimum element ఎలా find out చేయాలో చూద్దాం. So let's take one example array. ఒక array తీసుకుంటున్నా. So I'm taking some array. I'm taking some random elements inside of my array. I'm taking 5 here. I'm taking 1 here. I'm taking 2 here. I'm taking 9 here. I'm taking 4 here. I'm taking 6 here. Okay, some kind of elements తీసుకున్నా. Let's number it the indexes positions 0 1 2 3 4 5. ఓకే, సో సైజ్ వచ్చేసి 6 అనుకోండి, మనకి ఇండెక్స్ వచ్చేసి 0 నుంచి స్టార్ట్ అయితే 5 దాకా వచ్చింది. సో ఇక్కడ నేను మ్యాక్సిమం ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ ఆల్సో యాజ్ వెల్ యాజ్ మినిమం ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇక్కడ చూడంగానే అర్థమవుతుంది, ఇక్కడ మనకి మ్యాక్సిమం నెంబర్ వచ్చేసి 9 అండ్ మినిమం నెంబర్ వచ్చేసి మనకి 1. ఎస్, సో దిస్ ఈజ్ అ మినిమం ఎలిమెంట్ అండ్ 9 ఈజ్ ఏ మ్యాక్సిమం ఎలిమెంట్. సో 9 కంటే గ్రేటర్ ఎలిమెంట్ మనకి ఏదైనా ఉందా? నో, ఇట్స్ నాట్ ఎ గ్రేటర్ విచ్ ఈస్ మోర్ దాన్ 9. ఎస్, సో మనకి 1 కంటే లెస్టర్ నెంబర్ ఏమైనా ఉందా? నో, నథింగ్ ఎల్స్. సో మనకి ఇక్కడ 1 అనేది మినిమం అండ్ 9 అనేది మ్యాక్సిమం అమాంగ్ ఆల్ ఎలిమెంట్స్. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే అరే లోపల మ్యాక్సిమం ఎలిమెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే మనం స్టార్టింగ్ ఎలిమెంట్ మ్యాక్సిమంలో స్టోర్ చేయాలి అండ్ మినిమంలో స్టోర్ చేయాలి. సో స్టార్టింగ్ ఎలిమెంట్ నేను మ్యాక్సిమంలో కానీ మినిమంలో కానీ స్టోర్ చేయడానికి నేను కోడ్ ఎలా రాస్తానంటే అరే ఆఫ్ 0 అని రాస్తాను. అరే ఆఫ్ 0. సో అరే ఆఫ్ 0 అంటే మనకి అరే ఆఫ్ 0th ఇండెక్స్ పొజిషన్లో మనకి ఏం వాల్యూ ఉంది? 5 ఉంది. సో బై దట్ మనకి మ్యాక్స్లో 5 స్టోర్ అవుద్ది అండ్ మినిమంలో కూడా 5 అనే వాల్యూ స్టోర్ అయింది. ఓకే, ఆఫ్టర్ దట్ వాట్ వీ హ్యాడ్ టు డూ, వీ హ్యాడ్ టు చెక్ ది కండిషన్. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాల్యూ 0th ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేస్తాం ఆర్ ఎల్స్ మనం ఫస్ట్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ ఇండెక్స్ దాకా కంపేర్ చేసుకుంటూ వస్తాం. ఓకే, సో ఏం కంపేర్ చేయాలి అంటే మనం ఇక్కడ క్లియర్గా రాస్తున్నా, సి హియర్. సో అరే ఆఫ్ ith ఎలిమెంట్ ఈజ్ గ్రేటర్ దెన్ మ్యాక్స్ అయితే నేనేం చేయాలంటే ఇఫ్ దిస్ కండిషన్ బికేమ్ ఏ ట్రూ, నేను సో మనం ఐ వాల్యూ ఫస్ట్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేస్తాము అండ్ ఇఫ్ మై అరే ఆఫ్ ith ఇండెక్స్ వాల్యూ గ్రేటర్ దాన్ మ్యాక్స్ అయితే నేనేం చేయాలి అంటే ఇక్కడ నా అరే ఆఫ్ ith ఇండెక్స్ ఎలిమెంట్ నేను మ్యాక్స్లో స్టోర్ చేయాలి. ఓకే, సో ఇంకో కండిషన్ ఏం చెక్ చేయాలంటే ప్యారల్గా వీ హ్యావ్ టు చెక్ వన్ మోర్ కండిషన్ ఈజ్ దట్, ఇంకో కండిషన్ ఏం చెక్ చేస్తామంటే ఇన్ కేస్ నా అరే ఆఫ్ ith ఇండెక్స్ ఎలిమెంట్ ఈజ్ లెస్ దాన్ మినిమం ఎలిమెంట్ అయితే అప్పుడు నేనేం చేయాలంటే వెన్ ఎవర్ దిస్ కండిషన్ బికేమ్ ఏ ట్రూ, ఇట్ మీన్స్ దట్ మై అరే ఆఫ్ ith ఇండెక్స్ ఎలిమెంట్ ఈజ్ లెస్సర్ దాన్ మై మినిమం వాల్యూ, my minimum variable value. Then I have to store my minimum value which is inside of my array of ith index instead of minimum వేరియబుల్లో స్టోర్ చేయాలి. అంటే ఏం లేదు, నా అరే ఆఫ్ ith ఇండెక్స్ వాల్యూ మినిమం కంటే లెస్సర్గా ఉంటే అప్పుడు దీని ఎలిమెంట్ నేను దీనిలో స్టోర్ చేస్తాను. అల్టిమేట్ రిజల్ట్ ఏం చేయాలంటే మనం ఇక్కడ అల్టిమేట్ రిజల్ట్ మనకి మ్యాక్స్ వాల్యూ దీనిలో స్టోర్ అయింది అండ్ మినిమం వాల్యూ దీనిలో స్టోర్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఐ వాల్యూ ఫస్ట్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. సో ఇక్కడ మనకి అరే ఆఫ్ ith ఇండెక్స్ వాల్యూ ఎంత? అరే ఆఫ్ ith ఇండెక్స్ వాల్యూ వచ్చేసి 1. సో 1 గ్రేటర్ దాన్, సో మనకి మ్యాక్స్లో ఎంత స్టోర్ అయ్యింది ఇనీషియల్గా 5 అండ్ మెయిన్లో ఎంత స్టోర్ అయ్యి ఉంది? మెయిన్లో 5 స్టోర్ అయ్యి ఉంది. సో 1 గ్రేటర్ దాన్ 5. 1 కెన్ బి ఏ గ్రేటర్ దాన్ 5? నో, కండిషన్ ఫాల్స్. మనం ఇంకో కండిషన్ కూడా చెక్ చేయాలి. ఇంకో కండిషన్ ఏంటిది? 1 లెస్ దాన్ 5. సో 1 లెస్ దాన్ 5 అయినా? ఎస్, 1 లెస్ దాన్ 5. 1 లెస్ దాన్ 5 అయినప్పుడు నేను ఏ ఎలిమెంట్ దేంట్లో స్టోర్ చేస్తున్నా? అరే ఆఫ్ ith ఇండెక్స్ ఎలిమెంట్ మినిమంలో స్టోర్ చేస్తున్నా, మినిమం అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నా. బై దట్ మనకి మినిమం వేరియబుల్లో 5 నుంచి 1గా ఎలిమెంట్ స్టోర్ అవుతుంది. ఇట్ మీన్స్ దట్ 5 అనే వాల్యూ ఓవర్ రైడ్ అయ్యి మనకి 1 అనే ఎలిమెంట్ స్టోర్ అవుతుంది. సో నెక్స్ట్ ఇటరేషన్లో మనకి ఐ వాల్యూ విల్ బి అప్డేటెడ్. ఓకే, సో ఫర్ ద నెక్స్ట్ ఇటరేషన్ మీ ఐ వాల్యూ అనేది యూజింగ్ ద ఫర్ లూప్ కానివ్వండి, యూజింగ్ ద వైల్ లూప్ కానివ్వండి, ఎనీ లూప్ యూ కెన్ యూస్. మనకి ఫస్ట్ ఇటరేషన్లో ఈ 2 కండిషన్స్ చెక్ చేసేసాము. సో నెక్స్ట్ ఇటరేషన్కి మనకి ఐ వాల్యూ 1 నుంచి 2గా అప్డేట్ అయింది కదా బికాస్ ఆఫ్ ది అప్డేషన్ సెక్షన్. ఈసారి మనకి అరే ఆఫ్ ith ఇండెక్స్ ఎలిమెంట్ ఎంత? 2. సో 2 కెన్ బి ఏ గ్రేటర్ దెన్ 5? నో, కండిషన్ ఫాల్స్. అండ్ 2 లెస్ దాన్ 1? 2 లెస్ దాన్ 1 నో, కండిషన్ ఫాల్స్. సో ఐ వాల్యూ అప్డేట్ చేయండి. ఓకే, ఈసారి ఐ వాల్యూ ఎంత?
ఈసారి అరే ఆఫ్ ith ఇండెక్స్ ఎలిమెంట్ వచ్చేసి 9 అనమాట. 9 గ్రేటర్ దెన్ 5 అవుతుందా? ఎస్, 9 గ్రేటర్ దెన్ 5 అవుతుంది. అప్పుడు నేను ఏం చేయాలి? అరే ఆఫ్ ith ఇండెక్స్ ఎలిమెంట్ నేను మినిమంలో స్టోర్ చేయాలన్నమాట దీని లోపల, విచ్ ఇస్ 9. ఓకే, అండ్ నెక్స్ట్ ప్యారల్గా మనకి కండిషన్ ట్రూ అయినా కూడా ఎల్స్ ఇఫ్ కండిషన్ కూడా మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో 9 లెస్ దాన్ 1, నో, నాట్ 9 లెస్ దాన్ నాట్ ఏ 1. ఓకే, సో దిస్ కండిషన్ బికేమ్ ఏ ఫాల్స్. సో ఆటోమేటికల్లీ మనకి నెక్స్ట్ ఇటరేషన్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. సో ఐ వాల్యూ విల్ బి అప్డేటెడ్ ఫ్రమ్ థర్డ్ ఇండెక్స్ టు ఫోర్త్ ఇండెక్స్. ఓకే, సో ఈసారి మనకి అరే ఆఫ్ ith ఇండెక్స్ ఎలిమెంట్ ఎంత? అరే ఆఫ్ ith ఇండెక్స్ ఎలిమెంట్ వచ్చేసి ఈసారి మనకి 4 అనమాట. ఓకే, సో 4. సో ఈసారి మనకి మ్యాక్స్ అనే వాల్యూ ఎంత? 9. సో 4 గ్రేటర్ దాన్ 9, నో, కండిషన్ ఫాల్స్. అండ్ అగైన్ 4 లెస్ దాన్ 1, no, again condition false. So for the next iteration I value will be updated to the last size minus 1 index. Okay, ఈసారి మనకి అరే ఆఫ్ ith ఇండెక్స్ ఎలిమెంట్ మనకి 6గా అప్డేట్ అయింది. 6 గ్రేటర్ దాన్ 9, నో, కెనాట్ బి. అండ్ నెక్స్ట్ మనకి అరే ఆఫ్ ith ఇండెక్స్ ఎలిమెంట్ 6 less than 1. So 6 less than 1 is cannot be a condition true. So this condition became a false. So మనం I value స్టార్టింగ్ ఫస్ట్ ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ దాకా ఇటరేట్ చేసుకుంటూ వచ్చేసాం. సో నేను 0th ఇండెక్స్ నుంచి ఎందుకు స్టార్ట్ చేయట్లేదు అంటే బికాస్ ఆఫ్ మనం 0th ఇండెక్స్ ఎలిమెంట్ మనం మ్యాక్స్లో స్టోర్ చేస్తున్నాం, మిన్లో స్టోర్ చేస్తున్నాం. అగైన్ మనం అదే ఎలిమెంట్లో కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇట్ మీన్స్ దాట్ మనం మ్యాక్స్ వాల్యూ, మిన్ వాల్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్టికులర్ ఎలిమెంట్ అజ్యూమ్ చేసుకుంటున్నాం కదా. ఈ అజ్యూమ్ చేసుకునేటప్పుడు మనం ఏంటి అంటే మళ్ళీ ఇదే ఎలిమెంట్తో మనం కంపేర్ చేయాల్సిన అవసరం లేదు అంటున్నా. దట్స్ ద థింగ్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ది లాజిక్ హౌ టు ఫైండ్ ది maximum value and minimum value in the given array. Okay, let's go into the coding part. I will take you to the online C compiler. I will start to execute the code. So let me take the compile time array. ఓకే, అరే వాల్యూ నేను కంపైల్ టైంలో ఇనిషియలైజ్ చేస్తాను, దాని తర్వాత రన్ టైంలో కూడా చేసి చూపిస్తాను. సో ఐ విల్ టేక్ ది సేమ్ కైండ్ ఆఫ్ వాల్యూస్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ డిస్కస్డ్ విత్ యూ, 512946. ఓకే, ఐ విల్ టేక్ ది సేమ్ వాల్యూస్ హియర్. 5 5 1 2 9 4 6. ఓకే, దీస్ ఎలిమెంట్స్ ఐ హ్యావ్ టుక్. ఓకే, ఎట్ కంపైల్ టైమ్. సో మనం ఏం చేయాలి ఇక్కడ? మనం మ్యాక్స్ వాల్యూ, మిన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో మ్యాక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మ్యాక్స్ వేరియబుల్ క్రియేట్ చేస్తా టు స్టోర్ ఇన్స్టెడ్ ఆఫ్ మై అండ్ ఐ నీడ్ మినిమం వేరియబుల్ హియర్. ఓకే, 2 ఎలిమెంట్స్ నేను 2 వేరియబుల్స్ నేను క్రియేట్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టాస్క్ ఏంటి? మన టాస్క్ వచ్చేసి స్టార్టింగ్ ఇండెక్స్ ఎలిమెంట్, 0th ఇండెక్స్ ఎలిమెంట్ ఐ హ్యావ్ టు స్టోర్ ఇన్స్టెడ్ ఆఫ్ మై మ్యాక్స్ వేరియబుల్, ఇన్స్టెడ్ ఆఫ్ మై మిన్ వేరియబుల్. ఎస్ ఆర్ నో? సో మ్యాక్స్ ఈక్వల్ టు I will store array of 0th index element instead of my max variable, and then later instead of minimum variable also I will store the array of 0th index element. This is the first task I had to do. So for loop start చేస్తాను. for loop లో నేను i వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసా? ఫస్ట్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేశాను. i ఎక్కడ దాకా వెళ్ళాలి? లెస్ దాన్ సైజ్ దాకా వెళ్ళాలి. సో ఇక్కడ నేను సైజ్ ఇవ్వకపోయినా it won't be default error. So it will interpret, your compiler will interpret like a ఆటోమేటికల్లీ విల్ అండర్స్టాండ్ ది డిఫాల్ట్ సైజ్. అంటే ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో రీడ్ చేసుకొని ఆటోమేటిక్గా మనకి సైజ్ అనేది ఇంటర్ప్రెట్ చేసుకుంటుంది. మనం ఇక్కడ సైజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు సబ్స్క్రిప్ట్ లోపల. ఓకే, సో మనకి ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? మనం 6 ఎలిమెంట్స్ ఇచ్చాం కాబట్టి నేను i less than 6 అని ఇస్తున్నాను. అండ్ ఐ రైట్ i plus plus and I will have to check that 2 conditions. If your array of i is greater than max అయితే I have to store instead of this max equal to, I have to write array of I, and I have to check parallelly one more condition, that if my array of I is less than minimum variable అయితే what I have to do that? So I have to store my array of ith index element instead of my min variable. That's these 2 things I have to keep on checking till my size minus 1. Okay, these 2 things. Okay, after finding your max value, after storing your max element inside of your max variable, after storing the minimum value, minimum element which is inside of minimum variable, I have to print that using printf function. So I will say that maximum equal to specified d, I will give here /n, and I will say that max, and using printf function again I will print one message to the user. మినిమం అనే ఒక టెక్స్ట్ ప్రింట్ చేస్తున్న డమ్మీ టెక్స్ట్. సో స్పెసిఫైడ్ ది /n మిన్ వాల్యూ ప్రింట్ చేస్తాను. సో లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ కోడ్.
సో మనకి వాల్యూస్ ఏమొచ్చాయి, మ్యాక్సిమం వాల్యూ ఇస్ 9, మినిమం వాల్యూ ఇస్ 1. సో లెట్ మీ చేంజ్ ది వాల్యూస్ వన్స్ మోర్ అగైన్. సో ఇక్కడ నేను 7 ఇస్తాను, అండ్ ఇక్కడ నేను 3 ఇస్తాను, అండ్ ఇక్కడ నేను 10 ఇస్తాను అనుకోండి. సో ఈసారి మనకి మ్యాక్సిమం ఎలిమెంట్ ఏమవుతుంది, మ్యాక్సిమం ఎలిమెంట్ వచ్చేసి 10 అవుతుంది, మినిమం ఎలిమెంట్ వచ్చేసి 2 అవుతుంది. సో లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ కోడ్ అగైన్. సో యూ కెన్ సీ హియర్ మనకి మ్యాక్సిమం 10 అని వస్తుంది, మినిమం వచ్చేసి 2 అని వస్తుంది. సో దిస్ కోడ్ ఈజ్ వర్కింగ్ ఫైన్. ఓకే, ఈసారి మనం ఏం చేద్దామంటే అరే వాల్యూస్ మనం రన్ టైంలో ఎగ్జిక్యూట్ చేసి కూడా చూపిస్తాను. ఓకే, దిస్ ఇస్ అ హోంవర్క్ ఫర్ యూ. వీడియో పెక్వర్స్ చేయండి, అండ్ ఇదే కైండ్ ఆఫ్ కోడ్ మీరు అరే రన్ టైంలో ఇనిషియలైజ్ చేసి వాల్యూస్ ఇదే కోడ్ ఇంప్లిమెంట్ చేయండి. సింపుల్ టాస్కే కదా. సో ఐ విల్ ఎగ్జిక్యూట్ దట్ వన్ హియర్. ఐ విల్ సే దట్ array of 100 comma size. So I had to take input from the user my size value. After that, I had to take input from the user instead of my array. Yes, I had to start to insert the values till my first from my 0th index to till my size -1 index. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే scanf ఫంక్షన్ రాసి అరే లోపల వాల్యూస్ ఇన్సర్ట్ చేయడానికి కోడ్ రాయాలన్నమాట. సో అడ్రస్ ఆఫ్ అరే ఆఫ్ ith ఎలిమెంట్లో, అంటే ఎవ్రీ ఇండెక్స్ ఆఫ్ ith ఎలిమెంట్లో మనం స్టోర్ చేయాలి. బిఫోర్ దట్ ఐ విల్ ప్రింట్ టు ద యూజర్ దట్ ఎంటర్ స్పెసిఫైడ్ ది, అంటే ఎంటర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అని, ఎంటర్ స్పెసిఫైడ్ ది ఎలిమెంట్స్, కామెంట్ రాసిన సైజ్. ఓకే, సో హియర్ ఐ హ్యావ్ టు చేంజ్ ది కండిషన్ ఫ్రమ్ 6 టు సైజ్. బికాస్ 6 నుంచి సైజ్కి ఎందుకు చేంజ్ చేస్తున్నా అంటే నా సైజ్ నేను రన్ టైంలో ఒక యూజర్ అనేవాడు 6 అని ఇస్తాడు, లేకపోతే 10 అని ఇవ్వచ్చు, లేకపోతే ఒక యూజర్ వాడికి ఇష్టం వచ్చినట్టుగా వాల్యూ అనేది చేంజ్ చేయొచ్చు. సో బేస్డ్ ఆన్ దిస్ సైజ్ ఇన్పుట్ ఐ హ్యావ్ టు కంపేర్ టిల్ మై సైజ్ -1th ఇండెక్స్ దాకా కంపేర్ చేయాలంటే నేను 6 అని వాల్యూ రాయకూడదు. ఎందుకంటే ఒక్కొక్కసారి సైజ్ ఇన్పుట్ వాల్యూ వచ్చేసి యూజర్ 10 ఇస్తాడు, ఒక్కొక్కసారి 20 ఇస్తాడు. అప్పుడు మనం మళ్ళీ 6 దాకే చెక్ చేస్తే మనకి మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ అవ్వదు అనమాట ఎగ్జాక్ట్గా. సో దట్స్ ద థింగ్, వీ హ్యావ్ టు చేంజ్ ది i less than size. ఎగ్జాక్ట్లీ మనం సైజ్ ఇక్కడ ఇన్పుట్ ఎక్కడైతే ఇస్తున్నామో, ఎంతైతే ఇస్తున్నామో అక్కడ దాకా, అంటే అక్కడ లాస్ట్ ఇండెక్స్ దాకా మనకి ఏంటంటే మనకి i వాల్యూ అనేది ఇటరేట్ అవుతుంది సింపుల్గా. సో లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ వన్. సో it is asking the array size. I will give that array size is 4, and let me give some kind of random elements. 3 is 7, 4, 10. I'll give that 1. Okay, these are my 4 elements. So మనకి maximum ఏమొస్తుంది 7 వస్తుంది, minimum ఏమొస్తుంది 1 వస్తుంది. So this is how we have to find the maximum number, minimum number in the given array at runtime. Okay, so let's go into the back to the discussion part. మనకి నెక్స్ట్ మీకు సింపుల్ టాస్క్ ఇస్తున్నా, లెట్స్ ట్రై టు సాల్వ్ దట్ వన్. సో మీరేం చేయాలంటే గివెన్ అరేలో మీరేం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ లార్జెస్ట్ నెంబర్ కామా సెకండ్ లార్జెస్ట్ నెంబర్ అండ్ ఫస్ట్ smallest number, comma second smallest నెంబర్ అయితే ప్రింట్ చేయాలి. ఓకే, ఇన్ గివెన్ అరే. సో మీరు కంపైల్ టైంలో వాల్యూస్ తీసుకొని చేస్తారా, లేకపోతే రన్ టైంలో స్కాన్ఎఫ్ ఫంక్షన్ తీసుకొని ఇన్పుట్ ఇచ్చి అరే లోపల ఫైండ్ అవుట్ చేస్తారా అనేది మనకు అనవసరం. సో గో విత్ ది కంపైల్ టైమ్ అండ్ ఆల్సో యాజ్ వెల్ యాజ్ గో విత్ ది రన్ టైమ్ ఆల్సో. సో నేను ఏం సజెస్ట్ చేస్తానంటే రన్ టైంలోనే కోడ్ రాయండి. ఎందుకంటే చాలా కోడింగ్ ప్లాట్ఫామ్స్లో ఏంటి అంటే స్కాన్ఎఫ్ ఫంక్షన్ తీసుకొని మనకి వాల్యూస్ అనేది యాక్సెప్ట్ అవుతాయి. బై డిఫాల్ట్గా ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఈ బాక్సెస్ ఉంటాయి అనమాట. సో స్కాన్ఎఫ్ ఫంక్షన్తోనే యూస్ చేసి కోడ్ రాసి మీరు ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ నా టాస్క్ ఏంటి, ఇచ్చిన గివెన్ అరేలో ఫస్ట్ లార్జెస్ట్, సెకండ్ లార్జెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ స్మాలెస్ట్, సెకండ్ స్మాలెస్ట్ నెంబర్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. అది మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, చాట్ జీపీటీ యూస్ చేసి చేస్తారా, లేకపోతే ఆన్లైన్ సి కంపైలర్ యూస్ చేసి చేస్తారా, లేకపోతే
ఏదో ఒక ఎడ్యుకేషనల్ వెబ్సైట్ రిఫర్ చేసి నేర్చుకొని చేస్తారన్నది దట్స్ ద అప్ టు యూ. ఓకే, దిస్ ఇస్ నాట్ మైన్. ఓకే, హియర్ ఐఎమ్ టేకింగ్ వన్ ర్యాండమ్ అరే టు ఎక్స్ప్లెయిన్ యూ హియర్ how we have to what do I mean by largest number and second largest number. I'm taking some elements here: 2, 9, 10, 6, 4, let me take 11 here, let me take here 3. Okay, these are my random elements. So 0, 1, 2, 3, 4, 5, 6. సో ఇక్కడ మనకి ఫస్ట్ లార్జెస్ట్ నెంబర్ ఏంటిది? ఇక్కడ మనకి ఫస్ట్ లార్జెస్ట్ నెంబర్ ఈజ్ 11. ఫస్ట్ లార్జెస్ట్ నెంబర్ ఈజ్ 11. అండ్ సెకండ్ లార్జెస్ట్ నెంబర్ ఏంటిది? ఇక్కడ మనకి సెకండ్ లార్జెస్ట్ నెంబర్ ఈజ్ 10. సో దిస్ ఈజ్ మై సెకండ్ లార్జెస్ట్ నెంబర్. అండ్ ఇంకో థింగ్, ఫస్ట్ స్మాలెస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 2 ఈజ్ ఏ ఫస్ట్ స్మాలెస్ట్. అండ్ సెకండ్ స్మాలెస్ట్ నెంబర్ ఏంటిది? ఇక్కడ మనకి అమాంగ్ దీస్ ఆల్ ఎలిమెంట్స్ మనకి 3 వచ్చేసి సెకండ్ స్మాలెస్ట్ ఎలిమెంట్. ఓకే, సెకండ్ స్మాలెస్ట్ ఎలిమెంట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో మనకి పర్టికులర్ ఎలిమెంట్స్ ఫస్ట్ లార్జెస్ట్, సెకండ్ లార్జెస్ట్, ఫస్ట్ స్మాలెస్ట్, సెకండ్ స్మాలెస్ట్, ఈ ఎలిమెంట్స్ మనం ఫైండ్ అవుట్ చేసి ఈ వాల్యూస్ మనం అవుట్పుట్ కన్సోల్లో ప్రింట్ చేయాలి. అది మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారనేది దట్స్ అప్ టు యూ. దిస్ ఇస్ అ హోంవర్క్ ఫర్ యూ. Okay, I hope you understand regarding this class. If you have any kind of doubts, you can ask me in the comment box, and do subscribe Marathi Guru channel.